పవిత్రతా శక్తి ప్రకృతిని కూడా సత్వప్రధానంగా పవిత్రంగా తయారు చేస్తుంది. కనుకనే మీరందరూ ప్రకృతితో తయారైన ఈ శరీరాన్ని కూడా పవిత్రమైన దాన్ని ప్రాప్తి చేసుకుంటారు. సత్యుగంలో పవిత్రమైన శరీరం లభిస్తుంది. మీ పవిత్రతా శక్తి విశ్వంలోని జడాన్ని, చైతన్యాన్ని అన్నింటినీ పవిత్రంగా చేస్తుంది. ప్రకృతిని, అనేక జీవరాశుల ఆత్మల్ని అందరినీ పవిత్రంగా తయారు చేస్తుంది మన యొక్క పవిత్రతా శక్తి. మనం యోగంలో ఉంటే విశ్వానికి శాంతి లభిస్తుంది. మనం పవిత్రంగా ఉంటే ప్రకృతికి, అనేక జీవరాశులకు కూడా పవిత్రంగా అయిపోతారు, పావనంగా ఉంటాయి. తో బాబా అంటున్నారు, శరీరం కూడా పవిత్రము మరియు ప్రకృతి సాధనాలు కూడా సత్వప్రధానంగా పావనంగా ఉంటాయి సత్యుగంలో. కనుక విశ్వంలో అతి పవిత్రులైన ఆత్మలు మీరు. అతి పవిత్రమైన